తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సెక్రటరీ నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటికీ ఒంటరిగా రాత్రిపూట గదిలో పడుకున్నప్పుడు చీకట్లో జయంతి కెవ్వుమని లేచి కూర్చుంటుంది. కానీ అదృష్టవశాత్తు ప్రక్కన పిల్లల గది తప్ప ఇంకోటి లేకపోవడం వల్ల ఎవరి చెవిని పడటం లేదు. అలా మెలకువ వచ్చినప్పుడు మటుకు జయంతికి తెలియకుండానే శరీరం మనసు రెండూ ఏకమై శేఖరం శేఖరం అని ఆక్రోశిస్తాయి. బలమైన అతని చేతుల కోసం కోట గోడలా రక్షణ ఇస్తున్నట్టు తృప్తిని కలిగించే ఆ పరిష్వంగం కోసం మనసు విలవిల్లాడుతుంది. ఆ రోజు లేచినప్పటి నుంచి ఒకటే వర్షం. పిల్లలకి కారులో భోజనం పంపేసిన జయంతి ఏం చేయటానికి తోచక కూర్చొని రమ పుస్తకాలు తీసి వాటి అట్టలు వేయసాగింది. పిల్లలుంటే బోలెడంత కాలక్షేపం. వాళ్ళకెన్ని పనులు చేసినా ఏవో చెయ్యనివి అర్జెంటుగా చేయాల్సినవి బెదిరిస్తూ కనిపిస్తూనే ఉంటాయి. పరాయి పిల్లల మీద ఏర్పడిన మమకారంతోనే తనకింత ఊపిరి ఆడటం లేదే, ఇక స్వంత పిల్లలైతే? అందుకే కాబోలు ఆడవాళ్ళు పిల్లలు పుట్టగానే భర్తల విషయాల్లో ఎక్కువ పట్టించుకోవటం మానేస్తారు. ఇది అర్థం చేసుకోలేని మగవాళ్ళు తమ మీద ఆసక్తి పోయిందోనని గోలపెడతారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ముసలాయన కూడా నిద్ర వస్తోంది. పుస్తకం రేపు చదువుదూ గానీలే అన్నాడు. బయట పడుతున్న వర్షం చప్పుడు తప్ప ఇంకేం వినిపించటం లేదు. పరధ్యాసగా ఆలోచిస్తూ అట్టలు వేస్తున్న జయంతికి గేటు లోపలికి కారు హారన్ వినిపించడంతో ఎవరై ఉంటారు అనుకుంటూ వరండాలోకి వచ్చి చూసింది. ఒకే ఒక గ్లాస్ డోర్ తెరిచి ఉంది. అందులోంచి వంగి తొంగి చూస్తే క్రింద ట్యాక్సీలోంచి రెయిన్ కోట్లో దిగిన ఒక పొడుగాటి అతను కనిపించాడు. అతని మొహం సరిగ్గా కనిపించడం లేదు. చెట్ల తీగలు అడ్డొచ్చాయి. ట్యాక్సీ అతనికి ఏదో చెప్పి తల వంచుకొని గబగబా వరండాలోకి వచ్చాడు. ఎవరో ఆవిడని కలవటానికి వచ్చి ఉంటాడో అనుకుంటూ జయంతి మళ్ళీ వచ్చి పుస్తకాల దగ్గర కూర్చుంది. అట్టలు వేయడం కూడా అయిపోవచ్చింది. ఇంకో 2 పుస్తకాలున్నాయి. ఏ పనైనా సరే మనం కావాలని కాలక్షేపానికి కూర్చుంటే అది ఇట్టే అయిపోతుంది. ఇది పూర్తి చేసిన తర్వాత పిల్లలు వచ్చేదాకా ఏం చేయాలి? ఆమె ఆలోచిస్తుండగా ఇంతలో నౌకరు వచ్చి ఎవరో వచ్చారో అన్నాడు. డాక్టర్ గారు లేరు, ఇప్పుడు రారని చెప్పు. ఆయన మిమ్మల్నే కావాలంటున్నారో. నన్నా తెల్లబోతూ అడిగింది. అవును, లక్ష్మి ఉందా అని అడిగారు. నీకు బుద్ధి లేదు, సరిగా విని ఉండవు. నా కోసం ఎవరొస్తారు? జయంతి పుస్తకాలు చేత్తో అలాగే పట్టుకుని క్రిందికి వచ్చింది. అక్కడ మెట్లు దిగుతుంటే సగంలో నుంచే క్రింది హాలు కనిపిస్తుంది. వచ్చిన వ్యక్తి రెయిన్ కోట్ విప్పేసి ప్యాంటు జోబులో చేతులు పెట్టుకుని నిలబడి బయట వైపు పరిశీలనగా చూస్తున్నాడు. అతను కొద్దిగా అటు తిరిగి ఉండడం వల్ల వెనక నుంచి వస్తున్న జయంతిని చూడలేదు. జయంతికి క్షణంసేపు తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమోనన్న భ్రమ కలిగింది. అదే జుట్టు, అలా చేతులు ప్యాంటు జేబులో పెట్టుకొని అదే భంగిమలో నిలబడటం. ఎవరు ఎవరు మతిపోయినట్టు అనిపించిన జయంతికి గది, అందులో సామాను అంతా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది. అనుకోకుండా చేతిలో పుస్తకం జారి క్రింద మెట్ల మీద నుండి దొర్లిపోయింది. అతను హఠాత్తుగా శబ్దం వినిపించడంతో గిరుక్కున వెనక్కు తిరిగాడు. అప్పటికే ఆమె వెనక్కు తిరిగి పైకి పారిపోయింది. పారిపోతున్న జయంతి చీరకొంగు, పాదాల చివర్లు తప్ప అతనికి ఆ మనిషి ఎవరో కనిపించలేదు. గదిలోకి వచ్చి తలుపులు మూసుకున్న జయంతికి అంత వానలోనూ మొహం నిండా చెమటలు పట్టాయి. శేఖరం ఇక్కడికెలా వచ్చాడు? తన పేరు లక్ష్మి అని ఎలా తెలిసింది? భగవాన్, ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి తను? అప్పుడు ఉత్తరం రాస్తే కనీసం సమాధానమైనా ఇవ్వని మనిషి ఇప్పుడెందుకిలా హఠాత్తుగా కనిపించటం? తనకి కలిగిన ఈ మనశ్శాంతిని నాశనం చేయాలని కాకపోతే? చాలాసేపైన తర్వాత వంట మనిషి వచ్చి తలుపు తట్టాడు. ఏమిటి? భయంగా తలుపు తెరవకుండానే అడిగింది. డాక్టర్ అమ్మగారి కోసం ఎవరో వచ్చారట. పెద్దయ్య గారు వెంటనే కాఫీ టిఫను చేయమంటున్నారు. ఏం టిఫన్ చేయాలి? ఆమె మెల్లగా లేచి తలుపు తీసి ఏదో ఒకటి చెయ్యి, నాకు ఒంట్లో బాగాలేదు అని మళ్ళీ టపీమని తలుపులు మూసింది. మళ్ళీ క్షణం ఆలోచించుకుని వెంటనే తలుపులు తెరిచి ఇదిగో నిన్నే అని పిలిచింది. వంటవాడు వెనక్కి తిరిగాడు. ఆ వచ్చిన పెద్ద మనిషి వెళ్ళగానే నాకు వచ్చి చెప్పు అంది. వాడు సరేనన్నట్టు తలూపాడు. ఆయన దగ్గర కూర్చొని జరిగిందంతా చెప్తున్నాడు కాబోలు. చెప్పని తనెందుకు భయపడాలి?
తనకిష్టం లేకుండా 1000 మంది శేఖరాలొచ్చినా ఇక్కడి నుంచి తీసుకెళ్లలేరు. తొందరపాటులో చేసిన ఒక చిన్న తప్పు క్షమించలేకపోయాడే. అయినా ఇదేమిటి? ఇన్నాళ్ళు అతని కోసం విలవిలలాడిన మనసు అతను కనిపించగానే ఇలా రోషంతో ఎదురు తిరుగుతోంది. ఎందువల్ల? ఎందుకు తిరగదు? తనకేం అభిమానం లేదా? అప్పుడే ప్రకాశం చచ్చిపోగానే ఉత్తరం రాసినప్పుడు వెంటనే వస్తాడని ఎదురుచూసింది. అప్పుడు అసహ్యం అనుకున్నాడు కాబట్టి రాలేదు. పాపం ఇప్పుడు తేరుకున్నాడు కాబోలు. చాలాసేపైన తర్వాత వంటవాడు వచ్చి తలుపు తట్టాడు. ఆమె తలుపులు తెరిచి ఆత్రంగా వెళ్ళిపోయాడా అని అడిగింది. లేదు, అమ్మగారు వచ్చే వరకు ఉంటారట. బహుశా రాత్రికి ఇక్కడే భోజనానికి ఉండొచ్చు. ఇదిగో పెద్దయ్య గారు మిమ్మల్ని ఈ గోళీ వేసుకొని కాఫీ తాగి పడుకోమన్నారు. సారిడాన్ బిల్ల చూపిస్తూ అన్నాడు. జయంతి వెంటనే సారిడాన్ మింగేసి కాఫీ త్రాగింది. భోజనానికి ఉంటే మరి రాత్రికి ఏం చేయాలో? నే వస్తున్నా పదా. జయంతి వంట ఇంట్లోకి వెళ్ళి ఏమేం చేయాలో చెప్పి వచ్చి మళ్ళీ గదిలో కూలబడింది. తనకెందుకీ భయం? ధైర్యంగా ఎదురుగా ఎందుకు వెళ్ళలేదు? అర్థం కాని ఈ పిరికితనం ఏమిటి? అసహ్యంగా భోజనాల దగ్గర ఎదురు పడుతుంది. అన్నీ మనసులో అనుకోవడమే తప్ప పైకి ఏమీ చేయలేకపోతోంది. ఎందుకని? వంట పూర్తవుతుండగా విజయలక్ష్మి వచ్చింది. క్రింద కొద్దిసేపు మాట్లాడిన తర్వాత పైకి వచ్చి గబగబా జయంతి ఒళ్ళు పట్టి చూస్తూ, ఏమిటి నీకు ఒంట్లో బాగోలేదట కదా, నాన్న చెప్పారు. ఉత్త తలనొప్పేనా? ఒళ్ళు నొప్పులు కూడా ఉందా అని అడిగింది ఆదుర్దాగా. తలంతా ఎలాగో ఉంది. ఉంటుంది, ఉండదు మరి. క్షణంసేపు కూర్చోమంటే కూర్చోవు, గిలకలా తిరుగుతూనే ఉంటావు. అసలే ఊళ్ళో బాగాలేదు, కదలకుండా పడుకో అని చెప్పి దుప్పటి తీసి కప్పి వెళ్ళిపోయింది. జయంతి లేవలేదు. పోనీ అలాగే కానీ అతన్నే చెప్పని. ఆశ్చర్యంగా నిజమా అంటూ ఆవిడనే తిరిగి రాని. ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ పడుకుంది. తను చెప్పవలసిన సమాధానం క్షుణ్ణంగా గుర్తుంచుకుంది. కానీ జయంతి ఊహించినట్టు అలాంటిదేమీ జరగలేదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత శేఖరం మామయ్య వచ్చాడో, మామయ్య వచ్చాడో అని గోల తప్ప ఇంకేం కనిపించలేదు. భోజనాలు అయిన తర్వాత విజయలక్ష్మి పైకి వచ్చి జయంతిని పరీక్ష చేసి, జ్వరం లేదు, పర్వాలేదులే, అయినా సరే ఈ పూట భోజనం వద్దు అంటూ రొట్టె పాలు తినిపించింది. అది పూర్తయిన తర్వాత, లక్ష్మి ఈ పూటకి నువ్వు రమా వాళ్లతో పడుకుంటావా? నాకు తెలిసిన ఒకతను వచ్చాడు, ఈ పూట ఇక్కడే ఉంటాడు అంది. అయితే శేఖరం తన కోసం రాలేదన్నమాట. విజయలక్ష్మికి శేఖరం తెలుసా? ఎప్పుడూ ఈ విషయమే రాలేదే. జయంతి ఆశ్చర్యపోతూ లేచి వెళ్ళి పిల్లల గదిలో పడుకుంది. జయంతి పడుకున్న కొద్దిసేపటికి అతడు పైకి వచ్చాడు. పిల్లలిద్దరూ అతన్ని ఒక్క క్షణం కూడా వదలటం లేదు. లక్ష్మి విన్నావా? నీ కూతురేమంటుందో? శేఖరం పకపక నవ్వుతూ అన్నాడు. ఏమంటుందేం? నన్ను పెళ్లి చేసుకుంటుందట. మంచిదేగా, నీకత్తగారయ్యే భాగ్యం దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి. లక్ష్మి కూడా నవ్వుతూ అంది. శేఖరం లక్ష్మి అని పిలుస్తున్నాడేమిటి? అందరూ విజ్జి అని పిలిస్తే ఇతను లక్ష్మి అని పిలవడంలో గల ప్రత్యేకత ఏమిటి? అయితే ఇంత క్రితం లక్ష్మి కావాలని శేఖరం అడిగింది తనని కాదన్నమాట. తనసలు ఇక్కడుందని కూడా అతనికి తెలియదేమో. ఆ మాటల ధోరణి చూస్తే తెలిసినట్టు లేదు. జయంతి మనసు అవ్యక్తమైన బాధతో కృంగిపోసాగింది. పక్క గదిలో పడుకున్నాడు శేఖరం. చాలాసేపు అతనితో కబుర్లు చెప్పిన తర్వాత పిల్లలు వచ్చి జయంతి గదిలో పడుకున్నారు. లక్ష్మి కూడా వెళ్ళడానికి లేచింది. ఏది మీరంతా అంత బాగా పొగుడుతున్న ఆ కొత్త సెక్రటరీ దర్శనం కాలేదే నాకు? మెల్లగా అన్నాడు శేఖరం. ఒంట్లో బాగోలేదు, రేపు ఉదయం చూద్దువు గాని. నిజంగా లక్ష్మి నా సెక్రటరీ అని చెప్పడానికి గర్విస్తాను. అందం, మంచితనం పోటీ పడుతూ ఉంటాయి లక్ష్మిలో. అలాగా? అయితే తప్పకుండా చూడాల్సిందే. పరధ్యాసగా వినిపించింది శేఖరం కంఠం. రేపు ఉదయం చూద్దువు గాని. బై లక్ష్మి, రేపు ఉదయమే నేను వెళ్ళిపోతాను. నువ్వు మళ్ళీ కనిపించవనుకుంటాను అన్నాడు. హాస్పిటల్లో ఓ కేసు ఉంది. దానికేమీ కాంప్లికేషన్ రాకుండా ఉండి అర్ధరాత్రి వేళ నన్ను వాళ్ళు లేపకపోతే. ఆల్ రైట్, అయితే ఇప్పుడే గుడ్ బై చెప్తాను అన్నాడు శేఖరం. ఓకే, మళ్ళీ ఎప్పుడొస్తావు? చెప్పలేను. ఇలాగే ఏదైనా పని తగిలితే సరి. నిద్ర వస్తోంది నాకు. శేఖరం తలుపులు వేసుకున్న చప్పుడు వినిపించింది. లక్ష్మి కిందికి వెళ్ళబోయే ముందు జయంతి గదిలోకి ఒకసారి వచ్చింది. గోడవైపు తిరిగి ఉన్న జయంతి నిద్రపోతోందనుకొని నిశ్శబ్దంగా తలుపులు దగ్గరికి వేసి వెళ్ళిపోయింది. అంతసేపు జరిగిన వాళ్ల సంభాషణలో తన ప్రసంగం చూచాయిగా కూడా రాకపోవడం చూసి జయంతికి నిరాశతో, కోపంతో మనసు విలవిలలాడసాగింది. అతనెంత మామూలుగా ఉన్నాడు.
ఇలాంటి వ్యక్తి కోసమేనా తనెంతో గొప్పగా ఊహించుకొని ఆలోచించేది ఇన్ని రాత్రులు? తను పడుకునే పక్క మీద పడుకున్నాడో. ఇప్పుడు అతను తల ఆంచుకున్న దిండులోకి మొహం దించుకొని అతని కోసం ఎన్నిసార్లు ఆలోచించిందో, కళ్ళంబడి నీళ్లు పెట్టుకుందో అతనికెలా తెలుస్తుంది? జయంతికి ఎప్పటికో తెల్లవారుజాముకి నిద్ర పట్టింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి 8:30 దాటిపోయింది. పిల్లలు స్కూల్కి తయారవుతున్నారు. విజయలక్ష్మి రాత్రి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. జయంతి లేచి యువతలకి వచ్చేసరికి రాత్రి శేఖరం పడుకున్న గది తలుపులు ఎప్పటిలా తెరిచి ఉన్నాయి. అతను వెళ్ళి అప్పటికే గంట అయింది. జయంతి నీరసంతో మంచం మీద కూలబడింది. పై సంఘటన జరిగిపోయిన తర్వాత దాదాపు నెల రోజులకి ఓ రోజు రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిన విజయలక్ష్మి జయంతి ఇచ్చిన పాల గ్లాస్ అందుకుంటూ, లక్ష్మి, మా క్లబ్కి సెక్రటరీ దొరక్క తన్నుకు చస్తున్నారు. నేను ఈ రోజున నీ పేరు ఇచ్చి వచ్చాను అంది. నన్నా? జయంతి వింతగా చూసింది. అవును, అసలు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నువ్వు ఉండటం వల్ల మాకింట్లో అంత సౌకర్యంగా హాయిగా గడిచిపోతున్న మాట నిజమే. కానీ అలాగని చెప్పి నీ జీవితం వ్యర్థం చేసే స్వార్థపరురాల్ని కాదు లక్ష్మి. నువ్వు దీనికి సెక్రటరీ అయితే అనేక రకాల వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళల్లో ఎవరైనా నీ మనసుకి నచ్చిన వాళ్ళు. ఆవిడ వాక్యం పూర్తి చేయనేలేదు. ఒక్క మాట చెప్పండి, నేనేమైనా మీకు బరువుగా అనిపిస్తున్నానా? లక్ష్మి, విజయలక్ష్మి తెల్లబోయినట్లు చూసింది. నాకిక్కడ పిల్లలతో చాలా హాయిగా ఉంది. మీరంతా నన్ను ఆప్యాయంగా చూస్తున్నారు. నాకింతకంటే ఇంకేం కావాలి? కానీ ఇప్పుడు బాగానే ఉంటే ఉండొచ్చు. ఎల్లకాలం నీకిలా గడిచిపోతే తృప్తిగా అనిపిస్తుందా? ఎందుకు అనిపించదు? నాకింకేం వద్దు. మీరు నన్ను సొంత చెల్లెలకి మించిన మమకారంతో చూస్తున్నారు. జయంతి కళ్ళల్లో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి. అరే, అదేమిటి? ఎక్కడో పిచ్చి పిల్లలా ఉన్నావే? చప్పున చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుంటూ కంగారుగా అంది. మీకిష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి, అంతేకాని. నీ మొహం, నిన్ను వెళ్ళిపోమ్మంటున్నానా? నేను జన్మలో నిన్ను వదలకూడదని నాకుంది. మరింకెందుకు ఇవన్నీ? నీ జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటావా? ఒకవేళ నువ్వు ఉండిపోతానన్నా లోకం ఏమనుకుంటుంది చెప్పు? లోకం సంగతి కూడా వదిలేయి. నాకు బాధగా ఉంది. వద్దు వద్దు, మీరలా ఆలోచించవద్దు. ఇక్కడ ఈ ఇంట్లో సొంతంగా ఉండిపోతాననడంలో నాకే స్వార్థం ఉంది. దయ ఉంచి నన్ను పంపించాలని చూడకండి. చప్పున ఆవిడ గుండెల్లో తలదాచుకుంటూ బొంగురుపోయిన కంఠంతో అంది. సరే, ఇంకెప్పుడు అనను. మర్చిపోయా, ప్రసాద్ వస్తానని ఉత్తరం రాశాడు, చూశావా అంది. జయంతి చూశానన్నట్టు తలూపింది. విజయలక్ష్మికి హఠాత్తుగా తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది. ప్రసాద్ ఈ అమ్మాయిని పంపించాడన్న సంగతి తనెలా మర్చిపోయింది? వాళ్ళిద్దరి మధ్య ఏ ఆకర్షణ లేకుండా ఉంటుందా? జయంతి తన మరదలుగా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది అన్న ఆలోచన రావడంతో విజయలక్ష్మి మొహం సంతోషంతో విప్పారింది. ప్రసాద్ సెలవు పెట్టి వచ్చాడు. పిల్లలు మావయ్య మావయ్య అంటూ ఒకటే గోల. ఇదిగో, మీరంతా కలిసి మీ ఇష్టం వచ్చిన చోట్లకి తిరగండి. నాకు టైం లేదు, ముందే చెప్తున్నాను అంది విజయలక్ష్మి. ఆవిడ మనసులో అసలు ఉద్దేశం వాళ్ళిద్దరినీ హాయిగా ఒంటరిగా వదిలేయాలని. తల్లి మనసులో ఆ విషయాన్ని కనిపెట్టలేని పిల్లలిద్దరూ మేము వెడతాం అని మారాన్ చేశారు. వద్దు, చదువుపోతుంది, ఇంట్లో కూర్చొని చదువుకోండి అని కసిరింది. రమా, రవి బిక్కమొహంతో జయంతి వైపు చూశారు. వాళ్ళ చదువు పాడవకుండా చూసే బాధ్యత నాది అంది జయంతి రమ జుట్టు సరిచేస్తూ. పిల్లలతో కలిసి ప్రసాద్, జయంతి బీచ్కి, పార్కులకి, మ్యూజియంకి తిరుగుతున్నారు. ఓ రోజు సాయంత్రం బీచ్లో రమా, రవి దూరంగా ఇసుకలో పిచ్చుక గూళ్ళు కడుతున్నారు. జయంతి, ప్రసాద్ వెన్నెల్లో తలతలా మెరుస్తున్న నీళ్లవంక చూస్తూ కూర్చున్నారు. తెల్లటి నురగలతో కెరటాలు పరిగెత్తుకుంటూ ఒడ్డుకు వచ్చి వెంటనే చెల్లాచెదురై కిలకిలా నవ్వుతున్నాయి. నీళ్లకేసి తదేకంగా చూస్తుండిపోయిన జయంతిని చూస్తూ, మీరు చాలా చిక్కిపోయారు అన్నాడు ప్రసాద్. జయంతి నవ్వి ఊరుకుంది. మనుష్యులు చిక్కిపోతే మనసులో ఏదో దిగులుందంటారో. నాకేం దిగులు, హాయిగా ఉన్నాను. మరి మీ కళ్ళ క్రింద అలా నలుపు తిరిగిందెందుకు? జయంతి మొహం క్రిందకి వాలిపోయింది. ఆ రోజు హఠాత్తుగా శేఖరం వచ్చి వెళ్ళినప్పటి నుంచి మనసులో లేదు. తనలో శక్తి, ఉత్సాహం అంతా అతనితో పాటు అదృశ్యమైపోయినట్టుంది. చెప్పండి, ఈ ఇంటికి పంపిన వాడిని నేనే. అంతా సవ్యంగా జరుగుతోందా? స్వర్గంలా ఉంది. అది కేవలం నా ముఖప్రీతి కోసం అంటున్న మాట కాదుగా. లేదు, నిజంగా మనఃపూర్వకంగా చెప్తున్నాను.
ప్రసాద్ చాలాసేపు అలల వైపు చూస్తుండిపోయాడు. జయంతి గుప్పిళ్లతో ఇసుక తీసి మెల్లగా వెదజల్లుతోంది. జయంతి పైకి బాగానే ఉంది, కానీ మనసులో ఎక్కడో చీకటి ఉంది. ఆ చీకటి ప్రకాశం మరణం తాలూకాదా? ఏమో, అతనిచ్చిన వెలుగు అంత దూరం వెళ్ళటం లేదు. చీకట్లో దాక్కున్న జయంతి బయటపడటం లేదు. ఇది ప్రసాద్ని వేధిస్తున్న సమస్య. జయంతిని పంపిన తర్వాత రాసే ప్రతి ఉత్తరంలో జయంతిని గురించి తప్పకుండా ఓ పేరా రాసేవాడు. మొదట కాకపోయినా మెల్లగా జయంతిని ఉత్తరాలు రాయమన్న కోరికే సూటిగానే బయటపెట్టాడు. కానీ జయంతి వాటిని పట్టించుకున్నట్టు లేదు. అది సిగ్గో ఇష్టం లేకపోవటమో ఏదీ తేలడం లేదు. జయంతి చాలాసేపు అయిన తర్వాత పిలిచాడు. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? చాలా మంచివారని. అంతేనా? మీ పరిచయం అవడం కేవలం నా అదృష్టమని. ఇంకేం అనిపించదా? జయంతి మాట్లాడలేదు. నాకేమనిపిస్తుందో చెప్పనా? చెప్పండి. నత్తగుళ్ళ ఏరుకోవడానికి వెళ్ళిన మనిషికి ముత్యపు చిప్ప దొరికిందని. జయంతి, భగవంతుడు అనుకోకుండా ప్రసాదించిన ఈ ముత్యాన్ని నా హృదయంలో భద్రంగా దాచుకోవాలని ఉంది. ఇంతలో పిల్లలు పరిగెత్తుకు రావడంతో సంభాషణ ఆగిపోయింది. ఇక వెళ్ళిపోదాం, ఆకలేస్తోంది అన్నాడు బాబు. నేను చదువుకోవాలి అంది రమ. సంభాషణ సశేషం. జయంతితో అంటూ ప్రసాద్ నవ్వుతూ లేచాడు. ప్రసాద్ మాటల ధోరణి చూచాయిగా అర్థం చేసుకున్న జయంతి మనసు దిగులుతో కృంగిపోసాగింది. లక్ష్మి, బాబు, రమ వీళ్ళందరిలా అతను కూడా నిష్కల్మషంగా అభిమానించలేడా? సొంతం చేసుకోవాలన్న తాపత్రయం దేనికి? అతని అభిప్రాయాన్ని కాదని చెప్తే దెబ్బతిన్నట్టు చూస్తాడేమో. ఇంత సహాయం చేసిన మనిషిని బాధ పెట్టడం మటుకు ఏం మంచిది? ప్రసాద్ అంటే కృతజ్ఞత ఉన్నమాట నిజమే, కానీ ఆ కృతజ్ఞత అతన్ని భర్తగా పొందడానికి అంగీకరించడం లేదో. ఈ జన్మలో మళ్ళీ శేఖరం కనిపించడో. ఆ మాట వాస్తవమే, కానీ అతనంటే ఎంత కోపం ఉండని, ఎంత అసహ్యం ఉండని తనలో స్త్రీ సహజమైన అనుభూతులు రేకెత్తించింది అతను. అతనికొక్కడికే ఆ అధికారం ఉంది. ఒక్క ప్రసాదే కాదు, ఇంకే మగవాడి ఆత్మీయతని ఆ రూపంలో తను భరించలేదో. శరీరం, మనసు రెండూ ఎదురు తిరుగుతున్నాయి. ఇది ప్రసాద్కి చెప్పటం ఎలా? ఈ రూపంగా ఇంట్లో అనవసరమైన అశాంతి రేకెత్తదు కదా. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగడంతో జయంతి ఆలోచనలు కూడా ఆగిపోయినాయి. పిల్లలిద్దరూ దిగి ముందుగా లోపలికి పరిగెత్తారు. లోపల విజయలక్ష్మి ఎవరితోనో మాట్లాడుతోంది. పిల్లల్ని చూడగానే, అదిగో వీళ్ళు వచ్చేశారు. రమా, మామయ్యేడి అంది. అడుగో వస్తున్నాడు అంది రమ. ప్రసాద్, చూడు నీకోసం ఎవరొచ్చారో. ఎవరు అంటూ గబగబా లోపల అడుగుపెట్టిన ప్రసాద్, హలో శేఖరం, వాట్ ఏ సర్ప్రైజ్ అన్నాడు హుషారుగా. ఎప్పుడు రావటం? ప్రసాద్ కంఠం వినిపించింది. ఇంత క్రితమే వచ్చాను. సందేహం లేదు, శేఖరమే. జయంతి లోపలికి వెళ్ళడమా మానడమా ఏదీ నిర్ణయించుకోలేకపోతోంది. ఇంతలో విజయలక్ష్మి, లక్ష్మి ఏదిరా అని అడిగింది తమ్ముణ్ణి. వస్తోంది, అదిగో గుమ్మం దగ్గర అన్నాడు ప్రసాద్. శేఖరం నా సెక్రటరీ. నువ్వు క్రిందటిసారి కూడా చూడలేదు కదూ? ఊహూ. కుతూహలంగా లేచి ఇటువైపు తిరిగి నవ్వబోయిన శేఖరం పెదవులు ఆగిపోయినాయి. కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా వంగాయి. అప్పటికే గుమ్మానికి ఆధారం చేసుకుని నిలబడిన జయంతి నవ్వబోయింది, కానీ నవ్వు రాలేదు. జయంతి, శేఖరం పెదవులు అస్పష్టంగా కదలడం వెనకనుండటం వల్ల అక్కా తమ్ముళ్ళిద్దరూ గమనించలేకపోయారు. జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది, కానీ అది కూడా పూర్తిగా విఫలమైంది. శేఖరం అడుగు ముందుకు వేశాడు. అరే, అదేమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? కళ్ళు తిరుగుతున్నాయా? ప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి 2 చేతులతో పట్టుకుంటూ ఆదుర్దాగా అన్నాడు. ఏమిటి, ఏమైంది? విజయలక్ష్మి కూడా పరిగెత్తుకొచ్చింది. అప్పటికే జయంతి ప్రసాద్ చేతుల్లో మూర్చపోయింది. నీకు బుద్ధి లేదురా? అసలే అమ్మాయికి ఒంట్లో బాగాలేదని తెలిసి కూడా వచ్చినప్పటి నుండి ఒకటే విధంగా తిప్పడం. బాగా అలసట కలిగి ఉంటుంది. పైకి తీసుకెళ్దాం పదా. నువ్వులే. అక్కగారిని తప్పించుకొని ప్రసాద్ శేఖరం చూస్తుండగానే జయంతిని 2 చేతుల మధ్య లేవనెత్తి పైకి తీసుకెళ్ళిపోయాడు. శేఖరం, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. విజయలక్ష్మి కూడా తమ్ముడి వెనకే పరిగెత్తింది. గదిలో ఒంటరిగా నిలబడిపోయాడు శేఖరం. ఎంత టైం గడిచిందో అతనికి స్పృహ లేదు. విజయలక్ష్మి తిరిగి వస్తూ, సారీ శేఖరం అంది. పర్వాలేదులే. ఈ అమ్మాయా నీ సెక్రటరీ? అవును. ఏం లేదు, ఊరికే అడిగాను.
శేఖరం పెదిమలు ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. అదేం గమనించని విజయలక్ష్మి టేబుల్ మీద పుస్తకాలు సర్దుతూ, నా సెక్రటరీయే కాదు, కొద్ది రోజుల్లో నా మరదలు కూడా కాబోతోంది. ప్రసాద్ వివాహం చేసుకోబోతున్నాడు. ఐసీ. అతని కళ్ళల్లో కోపం, విషాదం కలిసిపోయిన భావం ఒకటి తలుక్కుమని మెరిసి అంతలో మాయమైంది. సరే, నీ వస్తా లక్ష్మి అన్నాడు. అదేమిటి, భోజనానికి ఉండవు? వీల్లేదు, ఓ ఫ్రెండుని కలుస్తానని మాట ఇచ్చి వచ్చాను, ఏమీ అనుకోకు ప్లీజ్. ఆవిడ ఇంకో మాట చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. హోటల్కి తిరిగి వచ్చేస్తుంటే ఆ రోజు హఠాత్తుగా పుస్తకం మెట్ల మీద జారవిడిచి పారిపోయిన మనిషెవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఏం చేశాడు తను? తనలో ఏం చూసి జయంతి అలా దూరంగా పారిపోతోంది? శేఖరం జీవితంలో ఏనాడు అనిపించనంత ఒంటరితనం, నిరాశ మనసులో గూడు కట్టుకోసాగాయి. జయంతికి మళ్ళీ మెలకువ వచ్చేసరికి మంచం పక్కనే కూర్చుని ప్రసాద్ ఆదుర్దాగా చూస్తున్నాడు. క్షణంసేపు అలా తన మీదకి వంగి ఆత్రంగా చూస్తున్న మొహం అచ్చు శేఖరంలాగానే కనిపించింది. చప్పున జరిగి అతని చెయ్యి లాక్కుని అందులో మొహం దాచుకుంది. నన్ను క్షమించండి, క్షమించండి అందే. ఏమిటిది జయంతి, ఎందుకు? స్పష్టంగా వినిపిస్తున్న ప్రసాద్ కంఠం జయంతి మత్తు వదిలించి విడదీసి ఈ లోకంలోకి లాక్కొచ్చింది. వెంటనే చెయ్యి వదిలేసి ప్రసాద్ వంక చూసింది. అతను శేఖరం కాదు. గదంతా వెతికింది, ఎక్కడా అతను లేడు. ఆయనేరి? అస్పష్టంగా అడగలేక అడిగింది. ఎవరు? శేఖరం సంగతా నువ్వు అడిగేది? ప్రసాద్ కుతూహలంగా ప్రశ్నించాడు. జయంతి అవునన్నట్లు చూసింది. అతనప్పుడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? అవును. ఏం, అతను నీకు తెలుసా? అనుమానంగా అడిగాడు. జయంతి చూపులు నీరసంగా తెలుసు అన్నట్టు సూచించాయి. ప్రసాద్కి సంగతి ఏమిటో క్షణంలో బోధపడింది. జయంతి మూర్చపోవడానికి కారణం కూడా తేటతెల్లమైంది. శేఖరం తెలిసిన మనిషి కావడం వల్ల ప్రకాశం సంగతంతా మళ్ళీ బయటికి వస్తుందని భయపడిపోయి ఉంటుంది. పిచ్చిపిల్ల. పాపం. జాలితో అభిమానంతో ప్రసాద్ గుండెలు సముద్రంలా పొంగాయి. వెంటనే జయంతి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిమురుతూ ప్రేమ ఉట్టిపడుతున్న కంఠంతో, భయపడకు జయంతి, 1000 మంది శేఖరాలు వచ్చినా నిన్ను నా నుంచి విడదీయలేరు అన్నాడు దృఢంగా. అతను చేస్తున్నదేమిటో జయంతికి బొత్తిగా అర్థం కావడం లేదు. తెలిసిందల్లా ఒక్కటే, అది శేఖరం స్వయంగా చూసి కూడా ఏమీ ఎరుగనట్టు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. జయంతి గుండెల్లో దుఃఖపు కెరటాలు విడుచుకుపడుతున్నాయని ఎవరికీ తెలియదు. అప్పటికే విజయలక్ష్మి ఇచ్చిన నిద్రమాత్రలు పనిచేయటం మొదలుపెట్టడంతో కళ్ళు మెల్లగా మూతలు పడసాగాయి జయంతికి. 2 సంవత్సరాల క్రితం యుద్ధంలో మరణించిన ప్రసాద్ అన్నగారు గోపాలం, శేఖరం క్లాస్మేట్స్ అట. ముఖ్యంగా లక్ష్మికి శేఖరం అంటే ప్రాణం. నీకంటే చాలా పెద్దదాన్నైపోయాను కానీ లేకపోతే పెళ్లి చేసుకుందును అని తమాషా చేసేదట. గోపాలం మరణించటంతో శేఖరం రాకపోకలు తగ్గిపోయినాయి. ఎప్పుడో 100కో 1,000కో ఒకసారి ఉత్తరం రాయటం కానీ రావటం కానీ చేస్తాడు. పిల్లలు 3లోకి పెద్ద కొడుకు గోపాలం అంటే ముసలాయనికి ప్రాణం. అతను చచ్చిపోయిన తర్వాత ఆ దిగులుతోనే ఆయన మంచం పట్టాడు. గోపాలాన్ని గుర్తుకు తెచ్చే ఏ వస్తువైనా కంటికి కనిపిస్తే ఆయన చిన్నపిల్లాడిలా బావురుమంటారు. అందుకే తన కూతురు అలాంటి చిహ్నాలేవి పొరపాటున కూడా లేకుండా చేసింది. ఇదంతా మాటల ధోరణిలో అప్పుడు కాస్త అప్పుడు కాస్త ప్రసాద్ ద్వారా తెలిసింది. శేఖరం నీకెలా తెలుసు? మీ ఇద్దరికీ ఎలా పరిచయం? ఈ మాటల మీద ప్రసాద్ ఎక్కువ నొక్కి అడగలేదు. ఆ రోజు జయంతి మూర్చపోవటానికి కారణం శేఖరం అని విజయలక్ష్మికి తెలియదు. ప్రసాద్ వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మీ ఇద్దరి మనసులు కలిసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం? ఆ 3 ముళ్ళ తతంగం పూర్తి చేసుకుంటే సరిపోతుందిగా నవ్వుతూ అంది విజయలక్ష్మి. లక్ష్మి ఎప్పుడంటే అప్పుడే, నాకేం అభ్యంతరం లేదు. తనని తొందర పెట్టడం నాకిష్టం లేదు తృప్తిగా అన్నాడు ప్రసాద్. అతను అక్కగారి ముందు తండ్రి ముందు జయంతితో మాట్లాడాలంటే సిగ్గుపడేవాడు. వారం రోజులు గడిచిపోయినాయి. ప్రసాద్ వెళ్ళిపోయాడు. జయంతి క్రమేపీ నీరసించిపోయింది. ఇదిగో ప్రసాద్తో నాకు పెద్ద పోట్లాట తెచ్చిపెట్టేలా ఉన్నావే, మరీ అంత చిక్కిపోతే ఎలా? అమ్మాయ్, గట్టిగా చెప్తున్నా, నువ్వు ఈ పని గిని ముట్టడానికి వీల్లేదు. కడుపు నిండా భోజనం చేసి పిల్లలతో కులాసాగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఇదిగో ఆ టానిక్స్ తాగటం మర్చిపోకు ఓ రోజు గట్టిగా మందలిస్తూ అంది విజయలక్ష్మి. ఆ రోజు బొంబాయి నుంచి ఆవిడ స్నేహితులు వచ్చారు.
భార్య భర్త ఇద్దరే కావటం వల్ల జయంతిని వాళ్ళకి తోడుగా సందడి కోసం పిల్లల్ని కూడా మహాబలిపురం చూడటానికి పంపింది విజయలక్ష్మి. మహాబలిపురంలో గెస్ట్ హౌస్ సముద్రపు ఒడ్డుకి ఆనుకొని ఉంది. 2 అంతస్తుల ఆ భవనంలో పై వరండాలో నిలబడి చూస్తే ఎదురుగుండా ఒత్తుగా పెరిగిన సరుగు చెట్లు కనిపిస్తాయి. వాటి మధ్య నుంచి సన్నటి కాలిబాట సముద్రం దగ్గరకు తీసుకువెడుతుంది. పై వరండాలో స్తంభాన్ని ఆనుకొని సాయంకాలపు నీరెండని రెప్పవాల్చకుండా చూస్తున్న జయంతికి గంభీరంగా వినిపిస్తున్న సముద్ర ఘోష. నీకింక ఈ ప్రపంచంతో పనే ఉంది, ఉండి ఏం సుఖపడతావు, నీకెవరున్నారు, నాలోకి రా, రా, వచ్చేయ్, సందేహించకు అని చేతులు చాచి అరుస్తున్నట్టు అనిపిస్తోంది. నిజమే, తనేం చేయాలి? కొద్ది రోజుల్లో ప్రసాద్కి ఏదో ఒకటి చెప్పక తప్పదు. అయిష్టాన్ని వ్యక్తపరిస్తే అతని మనసు గాయపడటం నిజం. ఎంతో ఆశతో తృప్తితో వెళ్ళాడతను. చెప్పకపోతే మౌనం అంగీకారంగా తీసుకుని తొందరపడుతున్నాడు. ఈ కొద్ది రోజుల్లో జయంతికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. శేఖరం తప్ప ఇంకో వ్యక్తి స్పర్శ కూడా తను భరించలేదు. అతను చూసి కూడా మాట్లాడకుండా కనీసం గుర్తించే ప్రయత్నమైనా చేయకుండా వెళ్ళిపోయాడు. మనసు రోషంతో అవమానంతో మేలి తిరుగుతున్న మాట నిజమే. మనసు రాజీ పడటం లేదు. అదే విచిత్రం. తను వచ్చేయటం వల్ల అతనికి మంచి జరుగుతుందని ఆశించింది. సరిగ్గా అదే జరిగింది. ప్రమీలని పెళ్లి చేసుకుని ఉంటాడు. పరిస్థితులు చక్కబడిపోయి ఉంటాయి. అందుకే మళ్ళీ జీవితంలో ఎక్కడ ప్రవేశిస్తుందోనని భయపడి ఉంటాడు. లేకపోతే ప్రకాశంతో వచ్చిందని అసహించుకుంటున్నాడో. ఏమైనా అనుకోని, అసలెప్పుడూ అంతే. అధికారం ఉన్నట్టు తప్ప ఏనాడైనా ఆత్మీయతతో మాట్లాడేవాడా? అది కేవలం సహాయం చేసి అవసరంలో ఆదుకున్నాను అనే అహంకారమేగా. ఫోన్లే, అతని పట్ల తనకున్న ఈ అనురాగం ఇలా గుప్తంగా ఉండిపోని, అదే మంచిది. ఇలా ఒంటరిగా కూర్చుంటే అశాంతి మనసుని ముక్కలు ముక్కలుగా చీలుస్తోంది. భయంకరమైన ఆలోచనల వైపు రెచ్చగొడుతోంది. పిల్లలతో కలిసి ఉంటే నయం. జయంతి పైనుంచి మెల్లగా మెట్లు దిగి క్రిందకు వస్తోంది. క్రింద నుంచి ఎవరో వస్తున్నారు. వాళ్ళెవరో గమనించకుండానే ప్రక్కకు ఒదిగి తలదించుకుని గబగబా వచ్చేస్తున్న జయంతిని వెళ్తున్న అతను హఠాత్తుగా ఆగి భుజం మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు. కెవ్వు మనబోయి తలెత్తి అంతలోనే ఆగిపోయింది. ఎదురుగుండా శివరాం నిలబడి ఉన్నాడు. శివరాం? ఆశ్చర్యంగా అడిగింది. జయంతి, నువ్విక్కడా? అరే జయంతి! క్రింద నుంచి వస్తున్న ప్రమీల గబగబా మెట్లెక్కి పైకి వస్తూ ఆశ్చర్యంగా చూసింది. జయంతి! శివరాం నోట్లోంచి అంతకంటే మాట రావడం లేదు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నీకోసం వెతికి మా అందరి ప్రాణాలు పోయినాయి అంది ప్రమీల. నేను కానీ మీ ఇద్దరూ? జయంతి సందేహంగా ఆగిపోయింది. క్షణంసేపు ప్రమీల శివరాం మొహాలు చూసుకున్నారు. ప్రమీల వెంటనే పైట కొంగు లోపల నుంచి మంగళసూత్రం బయటకు తీసి చూపించి నవ్వింది. అంటే? అయ్యరామా, ఇంకా అర్థం కాలేదా? ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. తిరుపతి వచ్చి దేవుడి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాం. కళ్ళు అపూర్వమైన కాంతితో మెరుస్తుండగా అంది ప్రమీల. కానీ ఇదేమిటి? శివరాం జయంతి నమ్మలేనట్టు ఇద్దరి వైపు చూడసాగింది. ప్రమీల, జయంతిని మన గదిలోకి తీసుకెళ్ళు. నేను క్రిందకు వెళ్ళి బాయ్తో కాఫీ పంపమని చెప్పి వస్తాను. శివరాం జయంతిని ప్రమీలకు అప్పగించి క్రిందకు వెళ్ళిపోయాడు. రా, నిన్ను చూసిన ఆశ్చర్యాన్నించి తేరుకోవాలంటే నేను డబుల్ స్ట్రాంగ్ కాఫీ 2 కప్పులు తాగాలి. ప్రమీల జయంతి రెక్క పట్టుకుని చనువుగా పైకి లాక్కుపోయింది. ఎంత పొరపాటు చేశావు జయంతి. ఆ రోజు నన్నలా అడిగితే నీ మూడ్ బాగాలేదనుకున్నాను. ప్రమీలతో నా చనువు నువ్వు అర్థం చేసుకోలేదని మొట్టమొదటిసారిగా గ్రహించి ఎలా చెప్పాలో తెలియక తికమకపడ్డాను. శివరాం చాలా బాధగా అన్నాడు. ఆ రోజే తను ఈ విషయం స్పష్టపరిస్తే ఇంత గొడవ జరిగేది కాదేమో. కానీ ఆ రోజు రేఖారాణి. జయంతి ఆగిపోయింది. ప్రమీల శివరాం చూపులు కలుసుకున్నాయి. నే చెప్పలా ఇలాంటిదేదో జరిగి ఉంటుందని? సరిగ్గా ఇలాగే అయింది. కాఫీ కెటిల్లోంచి కప్పుల్లో వంపుతూ అంది ప్రమీల. రేఖారాణి ఏమంది జయంతి? జయంతి మెల్లగా మధ్య మధ్య శివరాం ప్రమీల పర్వాలేదు చెప్పు అని ప్రోత్సాహం ఇవ్వగా జరిగిందంతా చెప్పింది. అసలు ఆయన ప్రమీలని ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు అన్నాడు శివరాం. ఆయన చూసినా చూడకపోయినా జయంతి ఆగిపోయింది. అది నిజమే జయంతి. అసలు ప్రమీలని ఎలాగైనా శేఖరంకిచ్చి వివాహం చేయించాలన్నది రేఖారాణి పట్టుదల. అందులో ఆవిడ స్వార్థం చాలా ఉంది. ప్రమీలైతే ఆవిడ ఆటలు ఎప్పట్లా సాగుతాయి. ఆయన మీద అధికారం అలాగే ఉండిపోతుంది.
ఇది ఆవిడ పన్నాగం. అంతకంటే ఇంకేం లేదా? నీరసంగా అడిగింది. భగవంతుడి సాక్షిగా ఏం లేదు. మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ ఉందని తెలిసిన క్షణం నుంచి ఆయన ప్రమీలని సొంత చెల్లెల్లా చూశారు. పైపెచ్చు నన్ను తన దగ్గర సెక్రటరీగా మాన్పించేసి పెద్ద ఉద్యోగం స్వయంగా ఇప్పించి నాకో స్థితి హోదా వచ్చేలా చూశారు. వాళ్ళ మాటలు వింటుంటే కేవలం అంతా తన తెలివి తక్కువతనంగా తొందరపాటుగా ఇదంతా జరిగినట్టుంది. అది ఒప్పుకోవాలంటే జయంతి రక్తంలో ప్రతి బిందువు ఎదురు తిరుగుతోంది. అయినా అదంతా వదిలేయ్. అసలు నీకు బుద్ధి ఎలా లేకపోయింది జయంతి? అన్ని రోజులు అతని దగ్గర ఉన్నావు. అతని చనువు, ఆ మాటల ధోరణి బట్టి నీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కోలేకపోయావంటే ప్రపంచంలో నీకంటే మూర్ఖురాలు ఇంకోరు లేరనిపిస్తోంది అంది ప్రమీల. జయంతి ఎర్రబడిన మొహంతో కిటికీ వైపు తిరిగింది. ఆయనెప్పుడూ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏ విషయమైనా కూడా నాకెలా తెలుస్తుంది? నువ్వు గ్రహించి ఉంటావని అనుకుని ఉంటాడు. కానీ నేను బెంగళూరు నుంచి ఉత్తరాలు రాశాను. దానికెందుకు జవాబు రాయలేదు? చివ్వున వెనక్కు తిరిగి కోపంగా అంది. వాళ్ళనుకున్నంత మూర్ఖురాలు కాదు తను. అది వీళ్ళు గ్రహించటం లేదు. ఎప్పుడు రాశావు? ఆయనకు అందిందో లేదో అన్నాడు శివరాం. నువ్వు వెళ్ళిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయింది. 1 నెల రోజులు మంచంలోంచి లేవలేదు. హాస్పిటల్లో ఉన్నాడు. ఆ సంగతి నీకు తెలుసా అంది ప్రమీల. యాక్సిడెంటా? ఎప్పుడు? శివరాం చెప్పాడు. అంటే తను సరిగ్గా వెళ్ళిపోయిన రోజున బెజవాడ నుంచి తిరిగి వస్తుంటే అయిందా? అంటే అంటే తను అనుకున్నట్టు ఇంటికి తిరిగి రాగానే తన కోసం వెతికే అవకాశం రాలేదన్నమాట. జయంతికి ఇప్పుడు అర్థమవుతోంది. మంచం మీద ఉన్న శేఖరానికి తర్వాత 2-3 రోజుల తర్వాత తను అసలు ఊళ్ళో లేదని తెలిసి ఉండి ఉంటుంది. ఆ టైంలోనే తను రాసిన ఉత్తరం ఆ గొడవలో అతని వరకు వెళ్ళలేదన్నమాట. జయంతి మనసు మీద పడిన బరువు బాధగా అంతులేని అగాధాల్లోకి గుంజేయటం ప్రారంభించింది. కానీ శేఖరం ఎందుకు మాట్లాడటం లేదు? కనిపించకుండా వెళ్ళిపోయాడెందుకు? ఈ ఆలోచనతో మతిపోతోంది. బైదిబై చెప్పటం మర్చిపోయాను. మాతో పాటు డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు కూడా వచ్చారు. వాళ్ళలా దేవాలయం వైపు వెళ్ళారు. కొంచెం సేపట్లో రావచ్చు అన్నాడు శివరాం. జయంతికెందుకో ఒక్కసారి అక్కడి నుంచి దూరంగా, వాళ్ళెవరూ కనిపించనంత దూరంగా పారిపోవాలని ఆత్రం కలగసాగింది. కానీ ఆ అవకాశమే దొరకకుండా వాళ్ళిద్దరూ వచ్చేశారు. మొదట్లో డాక్టర్ గారు లోపలికి వచ్చారు. ఆ మూల కిటికీ దగ్గర నిలిచింది ఎవరో చూడండి అంది ప్రమీల హుషారుగా. ఎవరు? బయటనుంచి వచ్చిన ఆయన వెంటనే చూడలేకపోతూ అన్నారు. సరిగ్గా చూడండి అన్నాడు శివరాం. జయంతి పాలిపోయిన మొహంతో ఇటు చూస్తోంది. డాక్టర్ గారి కళ్ళకి క్రమంగా ఆ ఆకృతి తెలిసింది. ఆయన వెంటనే ఉన్నట్టుండి నిజమేనా అన్నాడు. జయంతి కదిలి ముందుకు వచ్చింది. ఇదిగో నిన్నే, చప్పున్రా లోపలికి. సంతోషంతో ఆయన బయటికి చూస్తూ గావు కేక పెట్టాడు. ఏమిటది? ఏమైంది? కంగారుగా లోపలికి వచ్చిన కామేశ్వరమ్మ గారు షాక్ తిన్నట్టు ఆగిపోయింది. జయంతి, నిజంగా నిజంగా ఆవిడ చేతులు జాస్తూ అంది. నిజంగా ఏమిటి నీ మొహం అంత స్పష్టంగా కనిపిస్తుంటే? డాక్టర్ గారు మందలించారు. అప్పటికే జయంతి ఆవిడ చేతిలో వాలిపోయి గుండెల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇక్కడికి ఈ జరిగిందంతా చాలక ఇంకా జాప్యం చేస్తావా? నా మాట విను, మాతో వచ్చేయి. నీకు తెలియదు శేఖరం పైకి ఎంత గంభీరంగా కనిపిస్తాడో, లోపల అంతా. ఆవిడ వాక్యం పూర్తి చేయలేదు. జయంతి ఈ మధ్యలోకి అడ్డు తగులుతూ, వద్దు వద్దు, నన్ను క్షమించండి. నేను రాలేను. నేను చేసింది పొరపాటే కావచ్చు. కానీ క్షమార్పణ కోరుకోవాలంటే తగినంత చనువు కూడా ఉండాలి అంది. ఎక్కడో పిచ్చిదానిలా ఉన్నావే అంది కామేశ్వరమ్మ. ఈ పరిస్థితుల్లో నిజంగా పిచ్చిదాన్నైతే అంతకంటే సుఖం ఇంకోటి ఉండదు. కానీ కావడం లేదు. నేను మామూలుగానే ఉన్నాను అంది. సరే నీ ఇష్టం, పోన్లే. అతనే స్వయంగా వచ్చి తీసుకువెడతారు, సరేనా? ఎంతసేపు ఎన్ని విధాలా నచ్చ చెప్పినా జయంతి వినకుండా మూర్ఖపు పట్టు పట్టడం చూసి ఆవిడ విసుగ్గా అంది. ఉన్నట్టుండి జయంతి హఠాత్తుగా మాయమైతే దానికి శేఖరం మనసు ఎంత గాయపడిందో స్వయంగా ఆవిడికి తెలుసు. తను పైకి ఒక్క మాట కూడా అనని మాట నిజమే. కానీ కాంతి లోపించిన అతని కళ్ళు, ప్రతి విషయం పట్ల అతను చూపే ఉదాసీనత, మానసికంగా లోపల దిగమ్రింగుతున్న ఆవేదన, ఇవన్నీ ఆవిడ మాతృహృదయం కనిపెట్టకపోలేదు. శివరాం వాళ్ళు విజయలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తామంటే కూడా జయంతి ఇష్టపడలేదు. అడ్రస్ ఇవ్వలేదు. మౌనంగా వచ్చిన వాళ్లతో తిరిగి ఇంటి ముఖం పట్టింది.
వాళ్ళు రమ్మనగానే ఎలా వెళ్ళిపోతుంది? శేఖరం గురించి తనకంటే ఎక్కువ వీళ్ళందరికీ తెలుసా? ఆ రోజు హఠాత్తుగా కనిపించినప్పుడు ఆ సాయంత్రం తను ఎలాగో అయిపోతే ఒంట్లో బాగాలేదేమోనని భయపడి ప్రసాద్ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకున్నప్పుడు ప్రసాద్ భుజం మీద నుంచి శేఖరం మొహం తను చూడలేదు. ఆ చూపులు ఎంత కఠినంగా ఉన్నాయి. జన్మలో తను చేసిన పని క్షమిస్తాడా అతను? ఒకవేళ ధైర్యం చేసి వెడుతుంది అనుకో, కానీ అతను నిర్లక్ష్యంగా మాట్లాడితే, హీనంగా చూస్తే తనేమైపోవాలి? ఇప్పుడైతే ఈ కాస్త వ్యక్తిత్వం అయినా మిగులుతుంది. ప్రకాశంతో వచ్చేసినా అతనికి తనకి ఎలాంటి సంబంధం లేదని శేఖరానికి ఎవరు నచ్చ చెప్తారు? అసలు చెప్తే మటుకు వింటాడా? అతని కోపం, అతని అహంకారం తనకి కొత్త? ఒంటి మీద ఏమాత్రం స్పృహ ఉన్నా, మెదడుకి ఏమాత్రం విచక్షణాశక్తి ఉన్నా తన అలాంటి బుద్ధి తక్కువ పని ఎప్పుడూ చేయదు. కానీ ఇద్దరి మధ్య ఆ ఆఘాతానికి తన తెలివి తక్కువతనమే కారణం. అది నిజమే, ఒప్పుకుంటుంది. కానీ ఇది పూడ్చాలంటే ఒక్క జయంతి వల్ల కాదు. జయంతి బలం చాలదు. అది ఎప్పటికైనా అతనే చేయాలి. లేకపోతే ఇంతే. కామేశ్వరమ్మ గారితో మొండిగా రానని ఖచ్చితంగా తిరస్కరించినందుకు జయంతి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం బాధపడలేదు. వారం రోజులు గడిచిపోయాయి. జయంతి ఎంత వద్దనుకున్నా హఠాత్తుగా ఏ క్షణంలోనైనా శేఖరం రావచ్చుననే ఆశ మనసులో మారుమూలగా మినుకుమంటూనే ఉంది. ఎన్ని విధాలా దాన్ని ఆర్పేయాలని చూసినా సాధ్యం కావటం లేదు. విజయలక్ష్మి పురోహితుణ్ణి పిలిచి లగ్నం పెట్టించింది. జయంతిని ఎవరూ సంప్రదించలేదు. ఈ పెళ్లి నాకిష్టం లేదు, వద్దు అని జయంతి భయపడనూ లేదు. పెళ్లి సరిగ్గా 20 రోజులుంది. పెళ్లి శుభలేఖలు అచ్చయినాయి. పనులు చురుగ్గా, ఆర్భాటంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోంది. సాధ్యమైనంత వరకు వారం రోజులు ముందుగానే వస్తానని, సెలవు కోసం ప్రయత్నం చేస్తున్నానని ప్రసాద్ ఉత్తరం రాశాడు. అన్నీ సవ్యంగా చకచకా జరిగిపోతున్నాయి. రోజులు గిర్రున తిరిగి వస్తున్నాయి. పెళ్లి 10 రోజుల్లోకి వచ్చేసింది. ప్రసాద్ ఎల్లుండి వస్తున్నానని తెలియజేశాడు. ఓ రోజు మధ్యాహ్నం విజయలక్ష్మి జయంతిని వెంటబెట్టుకుని చీరల కోసం షాపుకెళ్ళింది. చూడు చూడు, రంగులు నీకేవి ఇష్టమో చూసుకో అందే. నాకు తెలియదు, మీరే చూడండి, నాకేదైనా బాగానే ఉంటుంది పరధ్యాసగా అంది జయంతి. కొన్ని రాత్రిళ్లుగా తనకు అసలు నిద్ర అనేది కానీ, మనసుకి విశ్రాంతి అనేది కానీ లేదు. ఊరికే అలసట అనిపిస్తోంది. ముభావంగా ఉంటే ఆవిడ ఏమనుకుంటుందోనని లేని హుషారు తెచ్చిపెట్టుకుని బలవంతంగా తిరుగుతోంది. షాప్ అతను రకరకాల చీరలు తెచ్చి ముందు పడేశాడు. ఇవిగో, ఇవి బాగుంటాయి, ఇవి లేటెస్ట్ ఫ్యాషన్, ఈ రంగులు ఆవిడకి అద్భుతంగా ఉంటాయి అంటూ వసపిట్టలా ఒకటే వాగుతున్నాడు. ఇదిగో చూడండి, ఎంత మంచి రంగో, కలర్ గ్యారంటీ. లేత నీలం రంగు చీరకి ముదురు నీలంలో హంసల బారు అంచున్న చీర చూస్తూ అన్నాడు. జయంతి ఉలిక్కిపడింది. అది ఆ రోజు ప్రమీల పుట్టినరోజుకి శేఖరం తెచ్చి బలవంతంగా కట్టుకుంటేనే కానీ వీల్లేదన్న చీర. నీ కళ్ళకి నా మీద కోపంతో పొరలు అడ్డు వచ్చాయి గాని చూడు, ఈ చీరలో ఎంత బాగున్నావో. నడుం దగ్గర పడిన ముడతని సరిచేసి భుజాలు పట్టి తన వైపు తిప్పుకుంటూ అన్నాడు శేఖరం. ఆ రోజులు ఏమైపోయినాయి? అతని మనసులో ఆ అధికారం ఎలా పోయింది? చూడు, ఈ అంచు చాలా బాగుంది, తీసుకుంటావా? విజయలక్ష్మి చీరని చేతిలోకి తీసుకొని చూస్తూ అడిగింది. వద్దు వద్దు, నాకు ఆ రంగు బాగాలేదు, అసహ్యంగా ఉంది వెంటనే అంది జయంతి. షాపువాడు వింతగా చూశాడు. అతని చూపులు బొత్తిగా ఫ్యాషన్ తెలియదు, ఎక్కడ అడవి సరుకురా బాబు అన్నట్టున్నాయి. సరే, మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి. షాపులోకి ఇంకో కస్టమర్ రావటంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నువ్వు చూసుకో మరి అంది విజయలక్ష్మి. అదిగో ఆ నీలం చీర ఇటు చూపించు. అప్పుడే షాపులోకి వచ్చిన వాళ్లలో ఒక ఆవిడ అడిగింది. జయంతి, విజయలక్ష్మి ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. క్షణంసేపు జయంతి గుండెలు ఆగిపోయినాయి. వెంటనే మొహం ఇటు తిప్పేసుకుంది. ఆ నీలం చీర అడుగుతున్న ఆవిడ ఆ రోజు తనకి కోపం తెప్పించి శేఖరం చేత 800 చందా ఇచ్చేలా చేసిన సరస్వతి రామన్. జయంతి ఎంత త్వరగా మొహం తిప్పేసుకున్నా ఆ క్షణంలో సగంలోనే ఆవిడ జయంతిని గుర్తుపట్టేసింది. వెంటనే మొహం చాటంత చేసుకుని, అరే మిస్టర్ శేఖర్, మీరిక్కడున్నారే, మెడ్రాస్ ఎప్పుడొచ్చారు అంటూ గబగబా దగ్గరికి వచ్చింది. 800 చందా ఇవ్వగల మనుషులతో పరిచయం బాగా పెంచుకోవాలని ఆవిడకి తెలుసు. జయంతి మొహం కందగడ్డగా తయారైంది. ఏం చెప్పటానికి తోచటం లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? విజయలక్ష్మి అనుమానంగా అడిగింది. మీతో కాదు, మీ ప్రక్కన ఆవిడతో. కొంచెం దారిస్తారా?
సరస్వతి రామన్ విస్మయంతో చూస్తున్న విజయలక్ష్మిని తప్పించుకొని జయంతి దగ్గరగా వచ్చి, ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? ఏరి మీ వారు కనిపించరే అంది. జయంతి విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. నేనిక్కడికి వచ్చి 4 రోజుల పైనే అయింది. ఇంతకీ మీరెక్కడ ఉంటున్నారో చెప్పండి. నేను వచ్చి ఇద్దరిని మా చెల్లెలింటికి లాక్కుపోతాను అంది. ఇదిగో ఈ చీర ఎలా ఉంది? దూరంగా నిలబడిన ఇంకో ఆవిడ సరస్వతి రామన్ని విసుగ్గా పిలిచింది. వస్తున్నా, ఇప్పుడే ఒక్క క్షణం అని ఆగి జయంతిని చూస్తూ, మీరు కూడా బట్టలు చూస్తుండండి, నేను కూడా ఆ పని ముగించుకొని వస్తాను. ఇద్దరూ కలిసి మీ వారి దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన కూడా వస్తే మా ఇంటికి వెడదాం అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఎవరు లక్ష్మి ఆవిడ? విజయలక్ష్మి కటువుగా అడిగింది. మనం ఇంటికి వెడదామా? రక్తం లేని మొహంతో అంది జయంతి. పద, చీరలకి మళ్ళీ వస్తామని షాపు అతనితో చెప్పి విజయలక్ష్మి దోవ తీసింది. జయంతి అనుసరించింది. సదా నవ్వుతూ ఉండే ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని గంభీరత చూసిన తర్వాత జయంతికి శేఖరాన్ని గురించి చెప్పటం తప్ప ఇంకో మార్గం లేదనిపించింది. ఎంత విచిత్రమైన మనుషులు మీరిద్దరూ! శేఖరం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఎంత చిత్రం! ఇంటికి వచ్చిన తర్వాత జయంతి చెప్పిందల్లా విని తెల్లబోతూ అంది విజయలక్ష్మి. కనిపించటం లేదు, నా మీద కోపం, అసహ్యం అంది. నువ్వు మాత్రం తక్కువేం తిన్నావు? అయినా నేనెంత మతిమరుపుదాన్ని. శేఖరం నీ పేరుతో అప్పుడెప్పుడో ఉత్తరం రాస్తే నేను పెళ్లి చేసుకోమని జవాబు కూడా రాశాను. ప్రసాద్ నిన్ను జయంతి అని పిలుస్తున్నప్పుడు ఆ ధ్యాసే రాలేదు. మొన్న వచ్చినప్పుడు నా సంభాషణే రాలేదా? అడగలేక అడిగింది. ఎందుకు రాలేదు? ఏమైంది అని నేను అడిగితే పెళ్లి చేసుకోలేదు, ఆ అమ్మాయి ఇష్టపడలేదని నవ్వి ఊరుకున్నాడంతే. నాకేం తెలుసు ఇదంతా? విజయలక్ష్మి కళ్ళ ముందు ఆ రోజు జయంతి మూర్చపోగానే, ఈ అమ్మాయా నీ సెక్రటరీ అన్నప్పటి అతని మొహం కదిలింది. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి దీనంగా అడిగింది జయంతి. వెంటనే బట్టలు సర్దుకో, రైలెక్కిస్తాను. రైలా? అవును, అసలు నేనే వచ్చి దించి శేఖరాన్ని మొహం మీద 4 అడగాలని ఉంది. కానీ నాకంత టైం లేదు. ఈ పెళ్ళి ఆగటానికి వీల్లేదు. ఈ లోపల పెళ్లి కూతుర్ని చూడాలి నేను. జయంతి క్రిందికి చూస్తూ ఉండిపోయింది. ఏం ఇష్టం లేదా? వెళ్ళవా? ధైర్యం లేదు. ఏం పర్వాలేదు. ఒకవేళ అతను ఏదైనా అంటే అవమానపూర్వకంగా మాట్లాడితే సరాసరి నా దగ్గరికి వచ్చేయి. ఈ ఇంటి తలుపులు నీకెప్పుడూ తెరిచే ఉంటాయి. కానీ ప్రసాద్ భార్యగా కాదు, నా సెక్రటరీగా అని నువ్వు గుర్తుంచుకోవాలి. వెళ్ళక తప్పదంటారా? నీరసంగా అడిగింది. తప్పదు. తప్పు చేసింది నువ్వు. తప్పు చేసినప్పుడు తెలుసుకొని క్షమాపణ కోరుకోవటానికి సిగ్గెందుకు? కానీ అతను క్షమించడు. నాకేం నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళి ప్రయత్నం చెయ్యి దృఢంగా అంది విజయలక్ష్మి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.